ఆయిల్ అనేది వీళ్ళ దేశాన్ని ఎలా మార్చేసిందంటే ఒకానొక టైంలో ఇక్కడ ఇల్లులు ఎలా ఉండేయంటే మట్టి రాళ్ళు రెండు కలిపి కట్టుకునే వాళ్ళు అనమాట. ఇంకా ఇక్కడ ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే ఆయిల్ కనుగొనక ముందు పడవలు నడుపుకునే వాళ్ళు. ఇవి మాత్రమే కాకుండా పట్టిన చేపలు ముత్యాలు ఉంటాయి కదా, అవి వేరే దేశాల వాళ్ళు కమ్ముకొని జీవనం అయితే కొనసాగించేవాళ్ళు. కానీ 1938లో ఫస్ట్ టైం ఆయిల్ కనుగొన్న తర్వాత వీళ్ళ జీవితం అనేది మారిపోయింది. 1946 వరకు ఆయిల్ నుంచి ఎటువంటి రెవెన్యూ అనేది లేదనమాట. ఎందుకంటే 1938లో ఆయిల్ కనుగొన్న కొంత కాలానికి ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది కదా, దాని కారణంగా ఏంటంటే ప్రొడక్షన్ అనేది డిలే అయింది. కాకపోతే ఫస్ట్ టైం 1946లో కువైట్ నుంచి వేరే దేశాలకు ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇది వీళ్ళ దేశ చరిత్రని మార్చేసింది. ఎలా అంటే ఆయిల్ నుంచి వచ్చిన రెవెన్యూ ఉంటది కదా, ఆ రెవెన్యూ యూజ్ చేసి అప్పటి వరకు లేని రోడ్లు, ఇల్లులు, హాస్పిటల్స్, యూనివర్సిటీలు, కాలేజీలు ఇలాంటివన్నీ కట్టుకున్నారనమాట ఆయిల్ నుంచి వచ్చిన ఇన్కమ్ ద్వారా. అదే ఇన్కమ్ తో ఈ కువైటీ ప్రజలకు కూడా ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేశారు. ఇప్పటికీ ఇక్కడ శాలరీ మీద ట్యాక్స్ అనేది ఉండదు. 1946లో ఆయిల్ ఎక్స్పోర్టింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ జీవితాల్లో చాలా మార్పులు అయితే జరిగాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అని అంటే మట్టి ఇళ్లలో నుంచి బిల్డింగ్స్ లోకి వచ్చేసారు. అండ్ అప్పటి వరకు ఎండకి ఇబ్బంది పడే వీళ్ళు వేరే దేశాల నుంచి ఎయిర్ కండిషనర్లు ఇంపోర్ట్ చేయించుకొని అవి వాడుకునే రేంజ్ కి వచ్చారు. ఇలా ఏసీలు ఇవి మాత్రమే కాకుండా కార్లు ఇలాంటివి కూడా ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఇక్కడ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే ఈ దేశంలోనే ఫ్రీ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా వేరే దేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్నా సరే వీళ్ళ ప్రజలకి ట్యూషన్ ఫీజు ఇలాంటివన్నీ పే చేస్తూనే ఉంటుంది. ఇలా వీళ్ళ దేశంలో ఆయిల్ అనేది దొరకడం వల్ల టాప్ 10 రిచెస్ట్ కంట్రీస్ లో ఒకటైందనమాట కువైట్.